యెహోవాయందు నమ్మకించువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనము. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సైన్యములకు అధిపతియగు యెహోవాయందు నమ్మకించువారు ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచుట చేత ఒమ్ము కాము. నిన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు. నిన్ను మనుషుల దయలు దేవుని దయలు వర్ధిల్ల చేయను. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. దురాశలకు స్వస్తి చెప్పి ప్రభు రాకడకై సిద్ధపడుము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుని అందే నమ్మిక ఉంచాలి. నా యుద్ధ నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నిన్ను నమ్మకమైన సాక్షిగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.